నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన ఎడ్ల నర్సమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలి కొడుకులు తనను బలవంతంగా రాయకల్ ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆస్తి మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటి నుండి బయటకు గెంటేశారని కన్నీరు పెట్టుకుంటూ తన కూతురు మనవడి సహాయంతో శుక్రవారం రోజున జగిత్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుంటూ జిల్లా ఆర్డీఓకు తన బాధను చెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందించి తన పేరుపై ఉన్న ఆస్తి మొత్తాన్ని తన కుమారులు రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు తన బాగోగులు చూసుకుంటున్నట్లు తనను నమ్మించి తన అంగీకరించకపోవడంతో బెదిరింపులకు దిగి తనను బలవంతంగా ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆస్తి మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని కన్న తల్లి అని కూడా చూడకుండా తనను రోడ్డుపైకి నెట్టేశారని తనకు న్యాయం చేయాలని ఆర్డీఓ ముందు కన్నీరు పెట్టుకుంది. దండోడు కాదంటే చెప్తేనాక ఇంత అని చేసుకొని పోయినాక మళ్ళా ఆడు ఈమెను పట్టుకొని ఉండాలి కదా, ఉండదే ఇంకో దాన్ని చేసుకున్న వాళ్ళు ఈ ఇంట్లో నచ్చిన వాళ్ళు 20 ఏళ్ళు కట్టం చేసింది. అయ్యా నా బిడ్డ 20 ఏళ్ళు చేసింది. మళ్ళీ దాని ఇంట్లో వారేసుకున్నాను కొంటూ పోయి అల్లే పెట్టలేదు ఎంత కూడా. ఈ పిల్లగాడు ఆమెని నా మనవాడు బిడ్డ అల్లే నన్ను నా కొడుకులు ఇద్దరు కానీ ఇద్దరు పెట్టారు. ఏం చేయరు. పొద్దుగాల ఎండిపోయినట్టు 12 గంటలకు ఎండిపోయిన కోడు ఇంత పట్టుకొని వస్తారు. మళ్ళీ రేపు పొద్దుగాల రాకపోతే 9 గంటలకు చాయ్ గిందని తెచ్చిపారు వచ్చిపోతారు. అంతే ఇక ఏ నూరు చచ్చిపోతున్నాయండి. సత్యమైతే ఇంకా బతుకుని 15 కోట్ల భూమి అయ్యా నేను సంపాదించింది. 15 కోట్ల భూమి ఇస్తే నన్ను గోస్తాం 30 కుప్పలు పెడుతుంది. బిడ్డ 20 ఏళ్ళు చేస్తే దాన్ని కూలి చేసుకొని వస్తుంది అయ్యా. ఇప్పుడు అరేతలకు 500-500కు అరేయబోతుంది. 20 ఏళ్ళు చేసి వాళ్ళు నా పేరు ఎడ్ల నర్సమ్మ అయ్యా. ఏ ఊరమ్మా? అయోధ్య. ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు 2 బిడ్డలు. ఆ బిడ్డకు 40,000 ఇచ్చిన. ఈ 40,000 పెట్టి 45,000 పెట్టి భూమి కొన్నా నేను. ఇది ఇప్పుడు 12 కోట్ల భూమి అన్నాను. కొంటే ఒక వాడు హాస్పిటల్ ఆడు రిజిస్ట్రేషన్ చేసి చూడట. ఆడు అయ్యా నన్ను అడగని లేదు నీకు బిడ్డలు ఎంతమంది అని. ఆయన చేపించుకున్నారు. వాళ్ళే నన్ను గొరగొర గుంజుకపోయింది. ఇప్పుడు ఇల్లు పట్టుకొని పోయి అప్పుడు 3 ఏళ్ళు నడుకొంత కొద్దిగా తీరున్న ఇట్లా పట్టుకుపోయి గుంజుకపోయింది. ఒక గుంజుకపోయి పెట్టిపించిండ్రు బలిమిడికి. బలిమిడి గుంజుకుపోయి పెట్టి నా చిన్నతో ఇంకోళ్ళతో నాది నా బిడ్డలు ఉన్నారని అడగలే. కోలైనట హాస్పిటల్. బిడ్డలు ఉన్నారని అడగలే, ఏం అడగలేడు. ఓ 2-3 లంచం అన్ని తీసుకున్నాడు. కథం అడు పక్కకున్నాడు. ఇంకా పొత్తు చెప్పేప నేను లగ్గం పోవాలి కోర్టులకు అంటాడు. ఆడు